గైస్, వెల్కమ్ టు నిఫ్టీ ట్రేడర్స్ ఛానల్. ఈ రోజు మార్కెట్లో మంచి మూమెంట్సే వచ్చినాయి. నిఫ్టీలో మార్నింగే నేను ఒక పాజిటివ్ స్వింగ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను బిఫోర్ మార్కెట్ ఓపెనింగ్. బట్ 24,460 వరకు అట్లీస్ట్ అని చెప్పాను. అది ఫస్ట్ క్యాండిల్లోనే రీచ్ అయింది. దట్స్ యాక్చువల్లీ ఒక చిన్న గెస్ మాత్రమే. దాని మీద ఎలాంటి స్ట్రాటజీ ఏం లేదు. బట్ ఇట్స్ హ్యాపెండ్. డైలీ కొంచెం కొంచెం అబ్జర్వ్ చేస్తున్నాను. డెఫినెట్లీ దాని మీద కూడా ఒక స్ట్రాటజీ వర్కౌట్ చేయొచ్చు. బట్ ఫస్ట్ 15 మినిట్స్లో అయితే మాత్రం డెఫినెట్లీ ఎలాంటి ట్రేడ్ తీసుకోకూడదు, తీసుకోవద్దు, ఇలాంటిది నేను అప్డేట్ చేసినా కూడా ఇట్స్ యాక్చువల్లీ ఏ వార్నింగ్. సో ఈరోజు అయిన తర్వాత నేను లెవెల్స్ అప్డేట్ చేశాను మార్కెట్ ఓపెన్ అయ్యాక. సో స్పాట్లో అయితే ఈ లెవెల్స్ ఇవ్వడం జరిగింది. 24,590 అండ్ 5,449 జోన్లో మార్కెట్ అప్రోచ్ అయ్యి కిందకి రావచ్చు. ఈ లెవెల్స్ ఇచ్చానంటే అర్థం ఏంటంటే మార్కెట్ ఈ జోన్ నుంచి ఎయిదర్ ఈ జోన్ కి లేదంటే ఈ జోన్ కి అప్రోచ్ అయిన తర్వాత ఇక్కడి నుంచి రివర్సల్స్ ఉండొచ్చు, లేదంటే ఇక్కడి నుంచి కంటిన్యూషన్ ఉండొచ్చు, ఎలా అయినా రియాక్ట్ అవ్వచ్చు. ఆ టైంలో ఆ టైంలో మనం మార్కెట్ ని అబ్జర్వ్ చేసి ఎయిదర్ అది బౌన్స్ అవుతుందా లేదంటే కంటిన్యూ అవుతుందా అనేది చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఇట్ ఈస్ ఫాలింగ్, ఒకవేళ ఇది కానీ పైకి అప్రోచ్ అయితే కనుక అక్కడి నుంచి రిజెక్ట్ అవుతుందా లేదంటే అక్కడి నుంచి కంటిన్యూ అవుతుందా, ఈ టెక్నిక్స్ అన్ని కూడా నేను నా ప్రీమియం గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ లెవెల్స్ ఇచ్చిన తర్వాత నేను ప్రీమియం లెవెల్స్ కూడా ఇచ్చాను. బేసికల్లీ మనం మెయిన్ వర్కౌట్ చేసేది ప్రీమియం లెవెల్స్ లోనే, ఎందుకంటే స్పాట్ లెవెల్స్ ని అబ్జర్వ్ చేస్తూ చాలా మంది లాసెస్ లో ఉన్నారు. ఎందుకంటే వాటిలో ఉండే ప్రైస్ యాక్షన్ 50% వర్కౌట్ అవుతుంది. కొన్నిసార్లు ఫాల్స్ సిగ్నల్స్ వస్తాయి. చాలా మంది ఇండికేటర్స్ యూస్ చేస్తారు. బట్ ఐఎమ్ టోటల్లీ అగేన్స్ట్ ద ఇండికేటర్స్. చాలా లాగింగ్ ఉంటాయి. మూవ్ అయిపోయిన తర్వాత ఎప్పుడు సిగ్నల్స్ ఇస్తాయి. సో నాట్ ప్రాఫిటబుల్, నేనైతే సజెస్ట్ చేయను. సో మనం తీసుకున్నది 24,200 కార్ అండ్ 24,600 పుట్. ఇందులో లెవెల్స్ వచ్చేసి ఇలా 3 జోన్స్ వచ్చినాయి. ఎవ్రీడే 3 జోన్స్ వస్తాయి. సో ఎందులో ట్రేడ్ చేయాలి అంటే నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ టోటల్ ట్రేడ్ ప్రొసీజరే చెప్పేశాను. కాకపోతే కొంతమంది హిందీ ఫాలోవర్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి తెలుగులో అర్థం కాలేదు. వాళ్ళకి చెప్పాను యూట్యూబ్ ఛానల్లో హిందీలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టానని. అండ్ ఫర్ యువర్ ఇన్ఫో, నా టెలిగ్రామ్ ఛానల్ అండ్ యూట్యూబ్ ఛానల్ లింక్స్ నా బయోలో ఉన్నాయి. ఈ ఇన్స్టాగ్రామ్ బయోలో ఉన్నాయి. వాటిలోకి వెళ్ళి మీరు కంటెంట్ని యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సో కమింగ్ ఇన్ టు ద లెవెల్స్, మార్నింగ్ డెఫినెట్లీ మన ఫస్ట్ రూల్ ఏంటంటే ఫస్ట్ 15 మినిట్స్లో డెఫినెట్లీ ట్రేడ్ చేయకూడదు. ఈవెన్ దో అది మన లెవెల్స్ ని క్రాస్ అయినా కూడా. ఇక్కడ కాల్లో చూసుకుంటే ఆల్రెడీ సెకండ్ క్యాండిల్ కిందకు వచ్చి మళ్ళీ క్రాస్ అయింది, ఇక్కడ ట్రేడ్ తీసుకోకూడదు. ఈవెన్ థర్డ్ క్యాండిల్ లైక్ 15 మినిట్స్, ఇది 5 మినిట్స్ టైం ఫ్రేమ్. సో 15 మినిట్స్ లో కూడా ఇక్కడ ట్రేడ్ తీసుకోకూడదు. అది ప్రతి దాంట్లో నేను ఈవెన్ 15 మినిట్స్ లో చాలా సార్లు 1, 2, 3 అని చెప్పి ఇక్కడ వరకు కూడా వెళ్ళిపోతుంది. ముందు రోజు చూసుకుంటే మీరు ఈ క్యాండిల్ పైకి వెళ్ళిపోయింది. బట్ ఐ హావ్ నెవర్ గివెన్ దిస్ ట్రేడ్. ఎందుకంటే దాన్ని మనం ట్రేడ్ చేయకూడదు. ఫస్ట్ 15 మినిట్స్ లో ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళు నాట్ ప్రొఫెషనల్. ఎవరు కూడా ప్రొఫెషనల్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎవరు కూడా ఫస్ట్ 15 మినిట్స్ మార్కెట్ ని ముట్టుకోరు. దాన్ని స్టెబిలైజ్ అవనివ్వాలి. మార్కెట్ ఒక డెసిషన్ తీసుకోవడానికి చాలా టైం పడుతుంది. అండ్ ఒకవేళ ఇక్కడ కానీ ట్రేడ్ తీసుకునే వాళ్ళు డెఫినెట్లీ ఎస్ఎల్ హిట్ అయి ఉంటుంది. అది నెక్స్ట్ స్క్రీన్ షాట్ లో మీకు. మార్కెట్ స్టెబిలైజ్ అయిన తర్వాత ఒక రెడ్ క్యాండిల్, దానికి నేను ఒక రూల్ పెట్టుకున్నాను. ఈ జోన్ లో ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ చేస్తే, ఇంకా కిందకు వచ్చి ఇక్కడ క్లోజ్ చేసినా, జోన్ కింద క్లోజ్ చేసినా కూడా మనకు మంచిదే. అట్లీస్ట్ ఈ జోన్ లో ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ తో క్రాస్ అవుతున్నప్పుడు మాత్రమే ట్రేడ్ లో ఎంటర్ అవ్వాలి. గ్రీన్ క్యాండిల్ తో క్రాస్ చేస్తున్నప్పుడు మాత్రమే ట్రేడ్ లో ఎంటర్ అవ్వాలి. సో ఒక రెడ్ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ చేసింది, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ క్రాస్ ఓవర్ ఇచ్చింది, అండ్ ఇట్ ఈస్ a breakout. So 288 was the entry price. నెక్స్ట్ ఏం జరిగింది ఇక్కడ నేను అప్డేట్ చేశాను ఆల్రెడీ.
ఏంటంటే కాస్ట్ టు కాస్ట్ కి, ఎందుకంటే మన రూల్లో 20 రూపీస్ మూవ్ అయితే కాస్ట్ టు కాస్ట్ కి మన ఎస్ఎల్ ని ట్రైల్ చేసేస్తాం. ఇనిషియల్లీ 15 రూపీస్, దాని తర్వాత కాస్ట్ టు కాస్ట్ కి. ఇక్కడ ఆల్రెడీ 310 వెళ్ళిపోయింది. మన ఎంట్రీ ప్రైస్ ఈజ్ 288, 298, 308 ఈజ్ మన సేఫ్ సేఫ్ ప్రైస్ కి మనం రీచ్ అయిపోయాం. సో ఐ ట్రైల్ టు ద ఎంట్రీ లెవెల్. సో దాన్ని కాస్ట్ టు కాస్ట్ అంటాం. నెక్స్ట్ చూసుకుంటే డైరెక్ట్ గా వెళ్ళి టార్గెట్ ఇచ్చేసింది. అక్కడ చెప్పాను టార్గెట్ బుక్ చేసేసుకోవచ్చు అని చెప్పి. దాని తర్వాత వచ్చి మనకి అదే 75 రూపీస్ టార్గెట్ ఇచ్చింది. దెన్ అదే పిన్ టు పిన్, దీన్నే పిన్ టు పిన్ టార్గెట్స్ అని నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. ఈవెన్ దో ఐ హ్యావ్ మెనీ ఎగ్జాంపుల్స్ విత్ మీ. ఇక్కడ స్టార్ట్ అయితే కరెక్ట్ గా ఇక్కడికి టార్గెట్ ఇచ్చిన తర్వాత ఒకవేళ కిందకి రావాలనుకుంటే ఇక్కడ టార్గెట్ ఇచ్చిన తర్వాత కిందకి వస్తుంది. అట్లీస్ట్ 2 ట్రేడ్స్ ఇన్ డే. ఈ రోజు ఈ మూమెంట్స్ తర్వాత మార్కెట్ చాలా స్లో అయిపోయింది. ఎనీహౌ మనం ఇచ్చిన ట్రేడ్ అయితే ఇది ఆ, మన గ్రూప్ లో. అండ్ దెన్ తర్వాత పుట్లో చూసుకుంటే మీరు అసలు మూమెంట్సే లేవు. ఈ రోజు దీంట్లో చూపిస్తాను. ఓకే. సో ఓవరాల్ గా ఆఫ్టర్ మార్కెట్ ఏం జరిగింది అంటే మనకి మార్నింగ్ ఇక్కడ ట్రేడ్ ఇచ్చే టైంలో ఇక్కడ అసలు ఎంట్రీనే లేదు. అసలు పుట్ ప్రైస్ అనేది ఇక్కడికి రానే లేదు, మన ఎంట్రీ ప్రైస్ రానే లేదు. పుట్లో మళ్ళీ మనం ఎప్పుడు ఎంట్రీ చూస్తాము అంటే ఒకటి ఇక్కడ టచ్ బేసిస్ మెథడ్ ఒకటి ఉంది, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఇన్ అండర్ టెస్టింగ్. సో దాన్ని నేను ఎప్పుడు సజెస్ట్ చేయట్లేదు. దాంట్లో రిటర్న్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి. దానివల్ల ఇంకా దాన్ని ఎలా డెవలప్ చేయాలి, ఎలాగా ఆ, మంచి స్ట్రాటజీ తీసుకురావాలని ఇంకా వర్కౌట్ చేస్తున్నాము. ఎందుకంటే చాలాసార్లు ఇలా టచ్ బేసిస్ లో కూడా రివర్స్ అవుతుంది, బౌన్స్ అవుతుంది. ఆ, ఇక్కడ ఎలాగ ట్రేడ్ చేస్తాము అంటే ఇన్ కేస్ ఈ ట్రేడ్ అయిపోయిన తర్వాత కూడా ఒకవేళ చూడాలి అనుకుంటే కనుక ఈ క్యాండిల్, రెడ్ క్యాండిల్ ఒకటి ఇక్కడ క్లోజ్ చేయాలి. అట్లీస్ట్ జోన్ లో క్లోజ్ చేసిన తర్వాత క్రాస్ ఓవర్ ఇవ్వాలి. ఇది క్లోజ్ చేయకుండానే రివర్స్ అయిపోయింది కాబట్టి పుట్ లో నో ట్రేడ్ టుడే. ఇలా అయిన తర్వాత యాక్చువల్లీ 50%, నేను ట్రైలింగ్ మెథడ్ లో జనరల్ గా ఇక్కడ టార్గెట్ టచ్ అయింది అంటే 50% ఆఫ్ దిస్ టూ లైన్స్ ఈ మధ్యలో 50% కి ట్రైల్ చేయమని చెప్తాను. బట్ అది ఇప్పుడు అంటే ఇలా ఇలాంటి క్యాండిలే ఒకటి ఇక్కడ పడి ఇలా క్రాస్ ఓవర్ ఇస్తే, లేదు చాలా స్లోగా ఉంది ఈరోజు. ఇక్కడ కూడా ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ ట్రేడ్ కూడా, ఈ క్యాండిల్ కూడా కిందకు వచ్చి దాని తర్వాత వెళ్ళి టచ్ చేస్తుంది. సో గ్రూప్ లో కూడా బుక్ చేసామని చెప్పి నేను అప్డేట్ చేసేసాను. జనరల్ గా అయితే మనం 50% పెట్టుకుంటే కనుక ఈ ఈ టార్గెట్ వరకు వెయిట్ చేస్తాం ఫాస్ట్ గా ఉండేటప్పుడు. అండ్ ఈరోజు చాలా స్లోగా ఉండడం వల్ల మనం ఇక్కడే బుక్అవుట్ చేసేసాం. అండ్ తర్వాత ఈవెన్ స్పాట్ లో చూసుకున్నా కూడా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ రివర్స్ అన్నమాట. మనం ఇచ్చిన, ఇందాక చెప్పాను కదా 519 అండ్ 549 జోన్ లో రివర్సల్ అవ్వాలి. ఇది అలాగే జరిగింది మనం ఆ, అనుకున్నట్టుగానే. అక్కడ వరకు వెళ్ళింది, ఆ జోన్ టచ్ చేసింది, కిందకు వచ్చేసింది. సో హ్యావ్ మెన్షన్ దట్. ఇంకా చూడాలి అంటే నెక్స్ట్ మళ్ళీ టార్గెట్ వచ్చిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చింది. ఇందాక చెప్పినట్టు ఒక రెడ్ క్యాండిల్ కింద క్లోజ్ చేసింది అండ్ ఒక గ్రీన్ క్యాండిల్ క్రాస్ ఓవర్ ఇస్తుంది. సో క్రాస్ ఓవర్ ఇస్తున్నప్పుడు మనం ట్రేడ్ తీసుకోవాలి. అండ్ 20 రూపీస్ వెళ్ళిన తర్వాత మనం కాస్ట్ టు కాస్ట్ కి ట్రైల్ చేసుకోవాలి. సో ఈ ట్రేడ్స్ అన్నిటిలోని ఈ రోజు చాలా సార్లు క్రాస్ ఓవర్ ఇచ్చింది అండ్ కాస్ట్ టు కాస్ట్ కి ఎస్ఎల్ ట్రైల్ చేసుకొని ఇచ్చింది, మళ్ళీ కాస్ట్ టు కాస్ట్ ఇచ్చేసింది. సో ఇది చాలా సార్లు జరిగింది, అందుకని అన్నిటికీ కలిపి ఒకటి C2C పెట్టేశాను. అండ్ ఈ ట్రేడ్స్ ఏవి కూడా నేను గ్రూప్ లో ఇవ్వలేదు, ఎందుకంటే మార్కెట్ మూమెంట్ ని చాలా స్లోగా ఉండడం వల్ల ఆ, ఎవరికి ట్రేడ్ ఇవ్వలేదు ఇవి. సో ఇది ఈరోజు ఓవరాల్ ఓవర్ వ్యూ. అండ్ ఇంకొక చిన్న నోట్ ఏంటంటే ఇలాంటి లెవెల్స్ ని చాలా మంది మార్కెట్ లో ఈవెన్ ఇన్స్టాలో కానీ యూట్యూబ్ లో కానీ చాలా మంది ప్రమోట్ చేస్తున్నారు. ఆ లెవెల్స్ అంత యాక్యురేట్ గా లేవు, నేను కూడా అబ్జర్వ్ చేశాను. సో వాటిని ఫాలో అయ్యి అనవసరంగా మీ క్యాపిటల్ ని బ్లో చేసుకోవద్దు. సో ఫాలో అవ్వండి.
సబ్జెక్ట్ నేర్చుకోండి అండ్ ఇలాంటి లెవెల్స్లో ఎలా ట్రేడ్ చేయాలనేది నన్ను అడగండి, నేను చెప్తాను. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే. థ్యాంక్ యూ.